మనిషి మనిషి ఎక్కడ తేడా వస్తుంది మనిషికి జీవితంలో? జీవితం ఎందుకు నరకప్రాయం అవుతుంది? జీవితం ఎందుకు అసలు జీవితం ఇచ్చిన ఉద్దేశం ఏంది? అసలు జీవితం అద్భుతమైన ఆనందం, అద్భుతమైన పరిపూర్ణం, అద్భుతమైన అబండెన్స్, ఇన్ఫినిటీ. కానీ మనం ఎందుకు దాన్ని చేరుకోలేకపోతున్నాం? ఎందుకు అసలు దేనికోసం పోతున్నాడు? అసలు దేనికోసం ఉద్దేశించబడింది ఈ లైఫ్? దేనికోసం పరిగెత్తుతున్నాం? అసలు ఏం కావాలి మనిషికి? దేనికోసం? ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెట్టుకి ప్రజెంట్లో ఉండగలుగుతున్నాం, జస్ట్ అట్లా ఉండిపోలేకపోతున్నాడు. ఎందుకు ఆర్భాటం? ఎందుకు? ఒకవేళ ఏమన్నా చేసిన దాంట్లో మనకేమన్నా పొందుతున్నావా? పీస్ ఏమన్నా ఉందా? ఆ కంటెంట్మెంట్ అంటే తృప్తి అవన్నీ ఏమన్నా ఉన్నాయా? అసలు దేనికోసం ఈ పరుగు అంతా? ఒకవేళ పరుగు ఎక్కినా కానీ ఏం కావాలో అది దొరకడం లేదు. దొరుకుతుందా? అసలు మనిషికి ఏం కావాలో ఎవరికి వాళ్ళు తనకి ఏం దేనికోసం, అసలు దేనికి మనం పరిగెత్తుతున్నాం అనేది వాళ్ళకి సమాధానం దొరికితే అన్నీ ఉండవు, ఒక్కటి ఉంటుంది. ఏదో నీకేం కావాలో ఇంకా దానికోసమే చేస్తే అదే నీకు ఒక దారి చూపిస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే 100 ఉన్నాయి, 100 వాటి కోసం పరిగెత్తి ఇది చేస్తే అది ఎట్లా అవుతుందంటే ఏది ఒక గందరగోళం, అయోమయం. ఎందుకు బతుకుతున్నామో, ఎందుకు ఏం వస్తుందో, ఏం పోతుందో ఏంటో కూడా అర్థం కాకుండా అయిపోతుంది జీవితం ఒక్కొక్కటి చూస్తే. ప్రజెంట్లో జీవించలేకపోతున్నాడు. దీని అన్నిటికీ కారణం ఏంటంటే మనం నిన్న మాట్లాడుకున్నాం, వీటన్నిటి మూలం ఎక్కడుంది? అసలు ఎందుకు జీవితం నరకప్రాయం అవుతుంది? జీవితం ఎందుకు దుఃఖమయం అవుతుంది? వాస్తవానికి జీవితం నరకప్రాయం కాదు, దుఃఖమయం కాదు, చాలా అసలు అనంతమైన, నువ్వు భరించలేనంత ఆనందం ఉంటుంది, చచ్చేంత ఆనందం ఉంటుంది. అసలు అది ఒక్కసారి అదే ఆ గ్లిమ్స్, ఆ స్థితిని నీకు ఆ రుచి చూస్తే ఇవన్నీ ఇట్లా ఇట్లా తేలిపోతాయి. ఇవన్నీ ఇవి అన్నిటికీ కూడా ఆటంకం దేనివల్ల ఈ ఆటంకం ఏర్పడుతుంది? ఎందుకు మనిషి జీవితం దుఃఖమయం అవుతుంది? ఎందుకు ఎన్ని చేసినా కానీ అసంతృప్తి మిగులుతుంది, అనారోగ్యం మిగులుతుంది? ఎందుకోసం అంటే మనం 2 విషయాలు మెయిన్ చెప్పుకోవచ్చు మనం మాట్లాడుకుంటే. ఒకటి విశ్వాసం లేకపోవటం, సంశయం, నమ్మకం లేకపోతే అది ఏ జీవితం అయినా బాహ్యంగా కానీ అంతరంగా కానీ ఏదైనా నమ్మకం లేకుండా, ప్రేమ లేకుండా, విశ్వసించకుండా, డౌట్గా చేస్తే అది ఏదైనా కానీ అది నిన్ను కర్మను పెంచి ఇంకా ఇరికిచ్చి నిన్ను ఆగమాగం చేస్తుంది. విశ్వసించి నువ్వు ఏం చేసినా, విశ్వాసంతో ఏం చేసినా అది నిన్ను ఉన్నత వైపుకే తీసుకెళ్తుంది. విశ్వాసం ఒకటి, అంటే విశ్వాసం, నమ్మకం, ప్రేమ ఏదైనా చెప్పుకోవచ్చు. ఇంకొకటి కర్తవ్యత, డ్యూటీ బౌండ్ నేచర్. అసలు డ్యూటీ ఏంటి? మన డ్యూటీ ఏంటి? వాస్తవానికి ఈ జన్మ మనకెందుకు, ఏ డ్యూటీ కోసం ఇచ్చారు ఈ జన్మని? నీకు కొంత అకౌంట్లో బ్యాలెన్స్ చాలా ఉంది, చాలా వాటితోటి నింపబడి చాలా వాసనలు ఉన్నాయి, చాలా అవన్నిటితోటి నిండిపోయి నీది అది దాన్ని సరి చేసుకో, దాన్ని కంప్లీట్ చేసుకో, ఆ బ్యాలెన్స్ని క్లియర్ చేసుకో. అప్పుడే నువ్వు పరిపూర్ణుడు అవుతావు, అప్పుడే నువ్వు అనంతాన్ని చేరుకుంటావు. ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడికైతే చివరికి వెళ్ళిపోతావు అక్కడికి చేరుకుంటావు. దీనికి ఆటంకం ఏంటంటే విశ్వాసం, అవిశ్వాసము, డ్యూటీ బౌండ్ నేచర్ అంటే అది డ్యూటీ లాగా చేస్తున్నాం, ప్రతిదీ డ్యూటీని. అలా డ్యూటీ లాగా చేసి దాని పట్ల మనం చేసే పని పట్లనే మనకి ఇష్టం లేకపోతే, మనం చేసే జాబ్ పట్ల మనకి అందులో సాటిస్ఫై లేకపోతే, మన తనువు, మనసు, ఆత్మ ఏకము కాలేకపోతే ఇక అది ఎందుకు? అందుకే కదా డ్యూటీ బౌండ్ నేచర్ ఉన్నంత కాలం
మనకి జీవితం దుఃఖమయ్యాలి. అంతే, అంతే కదా, శాంతి ఉండదు. అది ఎట్లా, అసలు దేనికోసం మన డ్యూటీ ఏంటి, మనం చేస్తున్న డ్యూటీ ఏంటి? ఏదో అంటారు కదా సినిమాలో, నేను ఇస్తున్న రాగం ఏంటి, నువ్వు ఏదో తాళం ఏంటి అన్నట్టుగా మనకిచ్చిన డ్యూటీ ఏంటి, మనం చేసే డ్యూటీ ఏంటి? మనకిచ్చిన డ్యూటీని కంప్లీట్ చేసుకోకపోతే వాస్తవానికి అది డ్యూటీ కాదు. నిన్ను ఇన్కంప్లీట్ గా ఉన్న నిన్ను కంప్లీట్ చేసుకోవటానికి ఈ జన్మ తీసుకున్నా. దాన్ని కంప్లీట్ చేసుకోనంత కాలం నువ్వు ఏ డ్యూటీ చేసినా, ఏ పని చేసినా, ఏ కర్మ పెంచుకున్నా, ఏ పూజ చేసినా, ఏ దేవుణ్ణి మొక్కినా, నువ్వు అనుకున్న జీవితం, ఆ బ్లిస్, సంతోషం, హ్యాపీనెస్, ఆరోగ్యం నువ్వు పొందలేవు. అంతే కదా? అంతే. చెప్పండి ఇక అదే కదా. అంతే. అయితే దీన్ని ఎట్లా అధిగమించాలి అన్నదా మనది. ఇప్పుడు విశ్వాసం ఎట్లా కలగాలి, విశ్వాసంతో ఎట్లా విశ్వసించాలంటే ఏం చేయాలి, దానికి ఏంటి మార్గాలు, ఈ డ్యూటీ బౌండ్ నేచర్ ని ఎలా అవేర్నెస్ తో, ఎలా 360 degrees చూసి దాని నుంచి ఎట్లా అధిగమించాలి, అసలు దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవాలి, దానికి సాధనలు ఏంటి, ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఇక్కడ ఏమంటే మొట్టమొదట మాకు మానవ జన్మ వచ్చింది తనని తాను తెలుసుకోవడానికి వస్తే, సో నీ వాసనలు కావచ్చు, లేకపోతే ఏమన్నా కావచ్చు, కోరికలు, కంపారిజన్, జడ్జిమెంట్, సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏమైనా కానీ నిన్ను ఏదో ఒక దాంట్లో బందీ అవుతున్నావు. ఒక్కొక్కరు ఒక దాంట్లో బందీ అవుతున్నావు, ఇరుక్కుపోతున్నాడు, బాగా స్టక్ అయిపోయాడు, ఒక్కదానికి స్టక్ అయిపోయాడు. అనంతమైనోడు ఒక్క దాంట్లోనే స్టక్ అయిపోయాడు, అల్పంలో. కానీ లిమిటెడ్ అనుకుంటున్నాడు, లిమిటెడ్ అనుకొని లిమిట్ లోనే ఉండి లిమిట్స్ గీసుకొని సర్కిల్ తీసుకొని ఆ సర్కిల్ కప్పలాగే బతికేస్తున్నాడు జీవుడు. అంటే ఒక నూతిలో కప్ప ఏమనుకుంటుందో అదే ప్రపంచం అనుకుంటుంది. సో బయట ఉన్నదంతా ప్రపంచం కాదు, లేదు నేనున్నదే ప్రపంచం అని అనుకుంటుంది. సో ఆ విధంగా ఊహా జీవితంలో జీవుడు అనేవాడు ఒక బాండింగ్ అనేది ఏర్పరచుకొని, బంధాలు ఇలాగా తనకంటూ నాది అని చెప్పేసి ఒక సర్కిల్ గీసుకునేస్తుంది. అవును, లిమిట్లెస్ మనం అబండెన్స్, మనమే పరమాత్మని మనం చేరుకోవటం కాదు. కాకుంటే అక్కడ ఏం అడ్డొస్తుంది, దేనికి విశ్వాసం లేకపోవటం, ప్రేమ లేకపోవటం, చేసే పట్ల మనకి అంకిత భావం లేకపోవటం. అంకిత భావం ఎప్పుడు కలుగుతుంది? అది మనకి ఇష్టమైన పని చేస్తేనే విశ్వాసం. మనం ప్రేమించే వాళ్ళ దగ్గర చూడండి, ప్రేమ ఉన్న చోట విశ్వాసంకి అవిశ్వాసానికి తావే ఉండదు. ఎందుకు? ఆ పనిని ప్రేమించలేకపోతున్నావు కాబట్టి అక్కడ నువ్వు అది ఒక డ్యూటీ లాగా మారుతుంది. అది ప్రేమించలేకపోతున్నావు, ప్రేమ లేదు కాబట్టి, ప్రేమ కరువైన జీవితం అంతే వ్యర్థం. అది బూడిదలో పోసిన పన్నీరు. అమూల్యమైన, అత్యున్నతమైన, అద్భుతమైన ఈ అవకాశం, పవిత్రమైన ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. సొసైటీ పేరుతో, ఈ కండిషనింగ్ పేరుతో, ఎవరి కోసమో జీవిస్తూ, ఈ క్రమంలో అద్భుతమైన, అమూల్యమైనది మనం మిస్ అవుతుంది. అవును, వాస్తవం ఏమంటే ఒకడు ఏం చేస్తాడంటే ₹1,00,00,000 వాడు అకౌంట్ లో ఉంటుంది. సో మర్చిపోతాడు వాడు దాన్ని, ₹1,00,00,000 ఉందని. 5,000 కోసం వేరే వాడిని పోయి బతిమలాడుతుంటాడు. బతిమలాడుతూ ఉంటే ఎవడో ఒకడు తారసపడి, వాడికి ముందు తెలిసిన వాడు, వాడితో పరిచయం ఉన్నవాడు చెప్తాడు, నువ్వు కోటీశ్వరుడు కదరా, ఎందుకు ఇలా అడుక్కుంటున్నావు అని చెప్పేసి అంటాడు. అప్పుడు గుర్తొస్తుంది, అవును కదా నా దగ్గర ₹1,00,00,000 ఉంది కదా అని చెప్పి. ఆ చెప్పేవాడు ఎవడా కాదు, గురువు. అవును, నువ్వు ఎందుకు వచ్చావో ఈ భూమి మీదకి దాన్ని నీకు గుర్తు చేసి మళ్ళీ వెనక్కి తిప్పేవాడు గురువు.
అటువంటి గురువుని నువ్వు ఆశ్రయించాలి ఫస్ట్. అలా ఆశ్రయించాలంటే మొట్టమొదట నువ్వు కొన్ని పాటించాల్సి ఉంటుంది. ఏంటంటే నువ్వు నీ లోపల అంతరంలో నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు వచ్చాను, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇదేనా నా జీవితము, దీనికి మించి ఏమన్నా ఉందా, ఇలా ప్రశ్నలు తను వేసుకోవాలి. ఇక్కడ గురువు అంటే అది ఏ రూపంలోనైనా ఏదో గడ్డాలు పెంచుకున్నంత మాత్రాన, గడ్డాలు గిడ్డాలు ఏం కాదు, ఏదో అద్వైతం మాట్లాడినంత మాత్రాన. ఎప్పుడు నేను వెనక్కి నీ అంతరంలోకి ఎవరు పంపిస్తారో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ గురువుని, ఆ గురువు వెనక్కి తిప్పి ఒక పుస్తకం రూపంలో ఉండొచ్చు, ఒక ఫ్రెండ్ రూపంలో ఉండొచ్చు. టోటల్ యూనివర్స్ అంతా గురువే నువ్వు నేర్చుకోవాలన్నప్పుడు. ఒకటి అని కాదు, అనంతమైంది యూనివర్స్ లో నీకు నేర్చుకోవాలన్న తపనే ఉండాలి, కానీ ప్రతిదీ నీకు నేర్పిస్తుంది యూనివర్స్. ప్రతి మనకి ఎంత ఇంటెన్సిటీ, మన గాఢత ఎంత ఉందో అంత తొందరగా మనకి లభిస్తుంది. మనం వెతికితే ఖచ్చితంగా దొరుకుతుంది. సో యూనివర్స్ ఏం చేస్తుంటుందంటే వీడు ఎప్పుడు ఖాళీ అవుతాడా వీడిని కంప్లీట్ చేద్దామని వెయిట్ చేస్తా ఉంటుంది. వీడేం చేస్తాడంటే ఎప్పుడు ఒక బాండింగ్, ఒక కర్తవ్యత బుద్ధి, డ్యూటీ బౌండ్ నేచర్, ప్రతిదీ ఒక కర్తవ్యం పెట్టుకుంటాడు. ఇంకా దాంతోనే జీవితం అంతా గడిపేస్తాడు. నా పిల్లలు, నా సంసారం, నా కుటుంబం, నా బంధువులు, నా ఆస్తి, నా వాహనాలు, నా భూములు, ఇలాగా లిమిటెడ్ లో కొద్దిగానే బతికేస్తుంటాడు. యూనివర్స్ చూస్తూ ఉంటుంది ప్రతిదీ. అవును. సో అవన్నీ చనిపోయేటప్పుడు ఇవన్నీ ఏమవుతాయి? ఎప్పుడు మరణించినాక ఏం తీసుకెళ్ళవు కదా. తీసుకెళ్ళనప్పుడు వీటి మీద వ్యామోహం ఎందుకు కలుగుతుంది నీకు? ఇదే మాయ. ఎస్, అది మాయని డీకోడ్ చేసి, సో దాన్ని డీకోడ్ చేయాలి అంటే నీకు ఒక గురువు కావాలి ఖచ్చితంగా. ఒక వల్ల కాదు, నీ శక్తి సామర్థ్యం. ఆ గురువు ఏ రూపంలోనే రావచ్చు. ఒక పుస్తకమే కావచ్చు, ఒక పక్షే కావచ్చు, ఒక మిత్రుడే కావచ్చు, ఒక సాధనే కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంతే. గురువు అంటే ఇప్పుడున్న వాళ్ళలో దొంగ గురువులు ఎక్కువ ఉన్నారు. 99% దొంగ గురువులే ఉన్నారు. అవును. గురువు అనగానే మనం అనుకుంటాం, అసలైన గురువు దొరకటం దానికి మించిన అదృష్టం ఇంకొకటి లేదు. అసలైన గురువు దొరికాడంటే నీకు పెద్ద జ్ఞాన నిధి దొరికింది. మామూలు చెప్తారు కదా మనకి బంగారు బిందెల్లో అలాగా ఒక నిధి దొరికినట్టు. అంతే. ఆ నిధిని మీకు చూయిస్తాడు. మీరు అన్లిమిటెడ్, మీరు అనంతమైన సంపదవంతులు అనేది ఆ గురువు మనకి చూయిస్తాడు. కానీ అందరు దొంగ గురువులు ఏం చేస్తారంటే, నీ కాడున్న నువ్వే బిచ్చగాను అయితే నీకంటే ఎక్కువ బిచ్చగాళ్ళు అయి మొత్తం నీది తెలివిగా ఏదో కొంత పైన అట్లా బోధించి విషయం సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ తోటే మొత్తం ఇది చేసి నిన్ను ఇక మొత్తం అక్కడ బిజినెస్ ఏ ఉంటుంది. అవును. సో అలాంటి వాళ్ళు కూడా తారసపడుతుంటారు. కాకపోతే నీకు నిజంగా జిజ్ఞాస ఉంటే ఆ గురువు అనేది యూనివర్స్ ఖచ్చితంగా నీ దగ్గరికి చేరుతుంది. ఎంతమంది ఫేక్ ఉన్నా నువ్వు రియల్ అయి నీ అన్వేషణ, నీ జిజ్ఞాస, నీ గాఢత, నీ సెర్చింగ్ రియల్ అయితే నీకు రియల్లీ తో కనెక్ట్ అవుతావు. నీకు రియల్ గురువు దొరుకుతారు, రియల్ మిత్రుడు దొరుకుతారు, రియల్ ప్రేమ పంచబడుతుంది. 100 మంది గోవుల్లో రిలేషన్షిప్ దొరుకుతుంది. 100 మంది గోవులు ఉన్నా గానీ లేగదోడ తన తల్లి దగ్గరికే వెళ్ళి పాలు తాగుతుంది. ఎలా తాగుతుంది? అది ఆ బాండింగ్ అనేది ఉంది. బాండింగ్ అనేది ఉంది, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉంది. సో ఆ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి అక్కడ. సో గురువు కావాలని నీకు ఎప్పుడు జిజ్ఞాస కలుగుతుందో సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న వ్యక్తి ఎక్కడో ఒక దగ్గర ఉంటారు యూనివర్స్ లో. నీ థాట్ ఎలా ఉందో ఆ థాట్కు తగ్గట్ట గురువు దొరకడం కాదు, ఆ గురువు ఎలా ఉన్నాడో అలాగే నువ్వు మార్చబడే విధంగా నిన్ను లాక్కోబడుతుంది ఒక అయస్కాంత
శక్తి లాగా అది. సో ఇక్కడ ఏం కావాలంటే నీకు తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉండాలి అది ప్యూర్ గా నిజాయితీగా మనకి ఉండి దానికి సరెండర్ అయితే 100% దీంట్లో నో డౌట్. ఎందుకంటే అది మీరు ఎక్స్పీరియన్స్ చేశాక నేనైతే ఇక మొదటి నుంచి నేను నేచర్ కి సరెండర్ అయిపోయినా, యూనివర్స్ కి సరెండర్ అయినా. కథం నన్ను చూసుకుంటుంది. మీరు చూస్తున్నారుగా ఇప్పుడు, చూస్తున్నాను. జస్ట్ అట్లా ప్రజెంట్ లో ఉండటం. ఇది ఎంత ఇది అసలు మనకి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనకున్నదాన్ని గుర్తించు, లేని దానికోసం ఆరాటపడి ఉన్నది మనకి దాని విలువ తెలియదు. ఏదో అంటారు కదా, ఇంటి మొక్క వైద్యానికి పనికిరాదని. అంటే మనకు ఉన్నది గుర్తించు. దేనికోసం వాళ్ళతోటి పోల్చుకొని వీళ్ళతోటి పోల్చుకొని కంపేర్ చేసుకొని కాంపిటీషన్ జడ్జిమెంట్లు ఇచ్చుకుంటూ ఉన్నది గుర్తించు. ప్రతి ఒక్కరికి ఎంత కావాలనో వాళ్ళకి తగినంత ఇచ్చింది. ఏం కావాలి మనిషికి, అసలు ఏం కావాలి అసలైన ఏంటి అంటే ఇది అసలైన కర్మ. శరీరాన్ని నిలుపుకోవాలంటే కావాలి. అది లేక ఎవ్వరు ఈ రోజులలో చనిపోవట్లేదు. అది లేకుండా ఎవ్వరికైనా కానీ ఒకప్పుడు ఉండేది. ఒకప్పుడు తిండి లేక ఆకలి చావులు, కరువులు అవి ఉండే. ఇప్పుడు అసలు కరువుతోటి ఆకలి చావులతోటి లేవు ఇప్పుడు. కానీ ఎందుకు మరి ఇంత, దేనికోసం? అదే కోరికలు, మెయిన్ గా కోరికలు. ఆ కోరికలు అనేది నిన్నుగా ఉండని పద్ధతి. అది కోరిక ఎలా అంటే, నువ్వు ఒక కోరిక కోరితే దానికి రెడీగా క్యూ లైన్ లో 100 కోరికలు ఉంటాయి. అది తీరంగానే ఇది తీరంగానే ఇది తీరంగానే అది, అలా నీ జీవిత కాలం మొత్తం కోరికలతోనే నింపబడి ఉంటుంది. ఇంకా ఎప్పుడు తీరేది అవంతా నీకు? ఇక వాటికి అంతం అనేది ఉండదు. కానీ అది ఎప్పుడు తీరబడుతుంది అంటే, చెప్పండి, ఎప్పుడు తీరబడుతుందంటే నీ లోపల నువ్వు నిండినప్పుడు. లోపల ఎప్పుడు నింటావు? నీ లోపలికి నువ్వు వెళ్ళినప్పుడు. అవును, నువ్వు నిండే ఆ ఎక్స్పీరియన్స్ నువ్వు లోపల నిండంది, బయటిది ఆగదు. బయట కోరికలు ఆగవు. నీకు లోపల దొరకంది సంపద బయట ఆగలేవు. ఇప్పుడు నాకెందుకు, నేనెందుకు ఇట్లా స్థిరపడిపోయా? ఎందుకు ఇట్లా ఉన్నదాంతో ఉన్నది చాలనుకొని తృప్తిగా ప్రజెంట్లో జీవించుకుంటూ అల్టిమేట్గా జీవిస్తున్నా. మాటల్లో చెప్పటం ఇది కాదు, జస్ట్ ఏదైతే ఉందో అదే నేను చేసే పనే సాధన. నేను ఇక వేరేగా లేను. మాటలు చెప్పినా కానీ అది నీ పనే. ఇప్పుడు పువ్వు తను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ స్మెల్ ఎక్కడున్నా ఆ స్మెల్ అది వ్యాపిస్తుంది. చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలా ఉంది నా జీవితం. ఎందుకు అలా ఉంది అంటే నేను పొందిన లోపల అసలు ఇవన్నీ కూడా పైవన్నీ ఏదైతే చెప్పుకుంటారో బాహ్యంగా, అవన్నీ చాలా చాలా అల్పమైనవి అనిపించినప్పుడే నువ్వు నీ ప్రయత్నిస్తావు. నీ ఆర్భాటం ఆగిపోతుంది. నీ బయటి వెంపర్లాట ఆగిపోతుంది. అది కలగనంత వరకు ఆ ఎక్స్పీరియన్స్ నీవు లోపల ఫుల్ఫిల్మెంట్ జరగనంత వరకు అది ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ఆశ్రమాలు తిరిగినా, ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, నీ లోపల నువ్వు నింపుకోనంత వరకు బయట ఎంత నింపినా నిండేది కాదు. అది చిల్లులు పడ్డ బొక్కెంతో మనం పైకి తోడి తీసేలోపు మొత్తం పోతూనే ఉంటుంది. ఎంతకని తోడు. అదే చిల్లు పడిన కొండలో నువ్వు ఎంత నీరు పోసినా అది నిండదు, ఎప్పటికీ నిండదు. అది చిల్లుని పుడుచుకోవాలి ఫస్ట్. నువ్వు
అది ఆ చిల్లు అంటే ఏంటంటే కోరికలు, వాసనలు లోపల ఉంది ఆ చిల్లు. ఆ లోపలికి వెళ్తే అప్పుడు నువ్వు నీకు స్థిరత్వం వస్తుంది, నువ్వు ఉన్నదాంతో ఉండగలుగుతావు. అది ఇప్పుడు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ ఉండి ఈ పచ్చదనాన్ని, నేచరు, పక్షుల సౌండ్, ఇదంతా ఎంత ఇక్కడ ఉండకుండా ప్రతి నిమిషం తాటుకు బలైపోయాడు మనిషి. అంటే దాంట్లో బందీకాన అయ్యాడు అంతే. తాటు తీసుకెళ్తుంది నిన్ను, తీసుకెళ్తుంది. నువ్వు తాటుని తీసుకెళ్ళట్లే, తాటుని నువ్వు గ్రిప్ లో పెట్టుకోవట్లేదు, తాటు నిన్ను గ్రిప్ లో పెట్టుకొని ఆట ఆడిస్తుంది. అది ఆ తాటుకి ఎంత పవర్ ఉంటుందంటే, మనకి సుమారుగా 70,000 థాట్స్ వస్తాయి ఒక రోజుకి. అదే ఆ 70,000 ఆలోచనల ద్వారా మన ఎనర్జీ మొత్తం మన సెన్సెస్ ఒక థాట్ వస్తుంది. దానికోసం మన సెన్సెస్, మన కళ్ళు, మన చెవులు, బాడీ, ఫిజిక్ అన్ని దానికోసం పనంగా పెడతాం. ఒక థాట్ కోసం. అట్లాంటి థాట్స్ 60,000-70,000 వస్తే ఎంత ఎనర్జీ రోజు థాట్కు బలైపోవటం. అయితే ఆ థాట్ని తగ్గించుకోవాలి. ఫస్ట్ థాట్స్ని ఎట్లా తగ్గించుకోవాలి, అంత పవర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అదే మనం 100 థాట్స్, 50 థాట్స్ స్టెప్ బై స్టెప్ ఇట్లా అంటే అది సాధన ద్వారా వస్తుంది, జ్ఞానం ద్వారా వస్తుంది, యోగం ద్వారా, ప్రేమ ద్వారా వస్తుంది, ధ్యానం ద్వారా, దేని ద్వారా అయినా వస్తుంది. అట్లా నీ థాట్స్ ని తగ్గించుకుంటూ అస్సలు ఆ థాటే ఎవాపరేట్ అయ్యే స్థితి ఉంది. అసలు థాట్లెస్ స్టేట్. నువ్వంటే ఏంటంటే అసలు థాట్ కాదు, బాడీ కాదు, మైండ్ కాదు, థాట్లెస్ స్టేట్ ఒక్కసారి ఫీల్ అయితే, దాంట్లో ఉన్న మన థాట్కే అంత పవర్ ఉంటే, థాట్లెస్ స్టేట్కి వెళ్తే, నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, ఆ థాట్లెస్ స్టేటుకి ఒక్కసారి ఒక క్షణం వెళ్ళినా నువ్వు నిండిపోతావు. అట్లా నిండిపోయిన వాళ్ళే ఆగిపోయి కుదుడుగా ఉన్న చోట ఉండగలుగుతారు. కనీసం 24 గంటలు మనం ఏం చేస్తున్నాం అంటే, ఎక్కడ ఉంటున్నాం అక్కడ ఉండట్లేదు. నిరంతరం ఉంటే పాస్ట్ లో ఉన్నా, ఉంటే ఫ్యూచర్ లో ప్రెజెంట్ లో ఎవరు ఉండటం లేదు. అసలు ఏంటంటే అసలు ఉన్నదంతా ప్రెజెంట్ లో వర్తమానమే జీవితం. కానీ ఈ జీవితం అంతా ఏమంటే, ఒకటి ఉంటే భవిష్యత్తులో ఉంటాడు, రెండోది భూతకాలంలో ఉంటాడు. అయితే ఆ వర్తమానంలోకి వస్తే థాట్ మాయం, ఆ ప్రజెంట్ లోకి వస్తే థాట్ ఎవాపరేట్. థాట్ ఉంటే ప్రజెంట్ ఉండదు, ప్రజెంట్ ఉంటే థాట్, ఈ రెండు ఉండవు. భూతము భవిష్యత్తు ఉండవు. అందుకే ఆ భూతము భవిష్యత్తు లేనప్పుడు జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ మూడు మాయమైపోతాయి. అక్కడ త్రిపుటి అనేది అక్కడ మాయమైపోతుంది. టైము, స్పేస్ అవన్నీ మాయమైపోతాయి. సో అక్కడ ఉండడమే తప్పితే ఇంకేం ఉండదు అక్కడ. ఆ ఉండడంలో నీకు కోరికలు అనేటివి ఏమీ ఉండదు అక్కడ. అసలు మనం ఉంటే కదా, మనం ఉంటేనే అన్ని ఉంటేనే కోరికలు అనేటివి. ఆ ఉండడంలో ఏమీ ఉండదు. ఆ థాట్లెస్ స్టేట్ లో ఆ అవేర్నెస్ తప్ప ఇంకేం ఉండదు. ఆ ప్రజెంట్ లో జీవించే దాంట్లో అద్భుతం ఉంది. అదొక్కటి పట్టేసి అదొక్కటి చేస్తే, నేనైతే అది చూసా. అస్సలు అది ఒక్కసారి మనం ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా ఏది నువ్వు కూడా అవసరం లేదు. నీ ఈ బాడీ కూడా, ఇది కూడా ఒక జస్ట్ దీన్ని కూడా అట్లా చూస్తాం. ఏది అవసరం లేదు, జస్ట్ అట్లా ఉండటం, జస్ట్ కేవలం ఆ హియర్ అండ్ నౌ లోనే సర్వం ఉంది. అది ఎప్పుడైతే మళ్ళీ మైండ్ ఎంటర్ అయ్యి దాన్ని ఏంటి అని చేస్తే కథ అది మిస్ అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. ఆ హియర్ అండ్ నౌ, ఆ ప్రజెంట్ లో జీవించటమే అద్వైతం. ఆ అద్వైతం గురించే జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన, రమణ మహర్షి చెప్పిన, ఓషో చెప్పిన, నేను అన్ని ఫిలాసఫీ ఇవన్నీ చదివాను కదా.
నేను అన్ని విస్తృతంగా చదివితే ఒరే అందరూ చెప్పింది ఒకటే, అందరిది ఆ ప్రజెంట్ లో ఉండవని చెప్పింది. ఆ ప్రజెంట్ లో ఉంటే, ప్రజెంట్ లో అదే అనంతం, ఏకం, అనంతం, అద్వైతం, అబండెన్స్, ఇన్ఫినిటీ. అది ఇక దాన్ని మాటల్లో చెప్పటం, అది ఏదైతే చెప్తామో ఇంకా అది ఏది చెప్పినా అది కాదు. అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే అది అది అర్థమవుతుంది. దాన్ని ఇక మనం లాజిక్ తోటి సైన్స్ తోటి నిరూపించేది కాదు. అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి ఇంత ఇంత అసలు వాక్యే అవసరం లేదు, అవసరం లేదు. సెన్సెస్ తో పనే లేదు అసలు అక్కడ, బియాండ్ సెన్సెస్. అది మనం బియాండ్ సెన్సెస్ లోకి వెళ్తే అక్కడ ఏంటంటే ఏది అవసరం లేదు. ఏది అవసరం లేదంటే ఒక డౌట్ వస్తుంది, అవును మనకి తిండి కూడా అవసరం లేదా, మనకి భార్య ఏంది, పిల్లలు ఏంది, ఇదేంది, ఇప్పుడు మనకు లేరా, నీకు లేరా, నాకు లేరా, ఇది ఉంటది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా ఒక ఈక్విలిబేరియం, ఒక సమతుల్య స్థితి ఏర్పడుతుంది. అంత సవ్యంగా అయిపోతుంది. నువ్వు చేయటం కాదు, సమదృష్టి. నువ్వు సవ్యతలోకి ఆ హియర్ అండ్ నౌ లోకి వస్తే అంతా సెట్ అయిపోతుంది. ఎక్కడ ఉందంటే ఫాల్ట్ మన దగ్గరనే ఉంది. మనమే దానికి అడ్డు. మన ఈగో, మన మైండ్, మన జ్ఞానం, మన థాట్స్, మన బంధాలు, మన ఈ డ్యూటీ బౌండ్ నేచర్, ఇవే అడ్డు. ఒక్క జస్ట్ అది అక్కడ టైం కూడా ఉండదు. టైము మనం ప్రజెంట్ అంటాం కదా, ప్రజెంట్ అసలు టైము ఎందుకు మనం పెట్టుకున్నాం అంటే మైండ్కి ఒకటి కావాలి, ఒకటి నడవాలంటే ఇక ఒకటి కావాలని అట్లా పెట్టినాం. కానీ వాస్తవానికి ప్రజెంట్ ఉండదు, ఫాస్ట్ ఉండదు, ఫ్యూచర్, టైమ్లెస్, స్పేస్లెస్, మ్యాటర్లెస్. అది ఏదైనా అది ఎంత ఈజీ అంటే జస్ట్ నువ్వు ఆ ప్రజెంట్లోకి వచ్చి ఆ ప్రజెంట్ నువ్వు అయిపోతే నువ్వు టోటాలిటీ, అది టోటాలిటీ నుంచి వస్తుంది. ఆ టోటాలిటీతో నువ్వు కనెక్ట్ అయిపోతావు ఆ ప్రజెంట్లోకి వస్తే. దానికోసమే ఇంతమంది గురువులు, ఇన్ని ధ్యానాలు, ఇన్ని యోగాలు, ఇంత సాహిత్యం, ఇన్ని వేదాలు, ఉపనిషత్తులు, ఫిలాసఫీలు, సైకాలజీలు, ఇంత ఉంది దానికోసం. నేను ఇవన్నీ చదివితే నాకు ఏమనిపించింది, ఒరే ఇదంతా ఆ జస్ట్ ఆ స్టేట్ కోసం, ఆ ప్రజెంట్ లో ఉండే ఆ స్టేట్ కోసం. ఎవరు ఏది చెప్పినా నేను అందరినీ చదివిన తర్వాత ఫస్ట్ లో ఆయన ఒక డిఫరెంట్ గా, అబ్బాయి ఈయన బాగా చెప్తుండగా, ఆయన బాగా చెప్తుండగా, ఈయనది సైంటిఫిక్ గా ఉంది కదా, ఆయనది కొంత మూర్ఖంగా ఉంది కదా, ఆయనది ఇట్లా అనిపించేది. తర్వాత ఒరే అంతా ఒకటే, అంతా ఒకటే చెప్పేది ఆ స్థితి కోసమే. ఆ స్థితిని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసి, మార్గాలు వేరైనా గమ్యం ఒకటే, చెప్పే విధానాలు మారుతాయి అంతే. జిడ్డు కృష్ణమూర్తి ఒక విధంగా చెప్తాడు అద్వైతాన్ని. ఆయన ఏమంటాడంటే అసలు ఈ దేవుడు, దయ్యం, ఈ ఆత్మ, పరం అసలు ఇది తీసుకొనే రాడు, కానీ మొత్తం అద్వైతమే. ఆయన మొత్తం అది ఈ స్టేట్ గురించే చెప్తాడు. జస్ట్ వాచ్ అంటాడు, జస్ట్ వాచ్, జస్ట్ ఎక్స్పీరియన్స్, జస్ట్ గో బియాండ్ దట్. మైండ్ ఈజ్ ద బ్యారియర్. వన్స్ యూ గో బియాండ్ ద మైండ్, దట్ ఈజ్ యూ. యూ ఫీల్ ఇట్, యూ సెన్స్ ఇట్ అంటాడు. అది ఏంటి అంటే మళ్ళీ చెప్పడు. కానీ వీళ్ళేమో దాన్నే అద్వైతం అని, దాన్నే యోగం అని, దాన్నే సమాధి అని, అదే ఎన్లైట్మెంట్ అని, దానికి మార్గాలు, దానికి ఇక ఇవన్నీ యోగ సాధనలు, యమ, నియమ, ఆసన, ప్రాణామాయ, ప్రత్యాహార, సాధన, ధ్యాన. దానికోసమే ఈ శ్రవణము, మననము, నిధిధ్యాసన, సమాధి, సిద్ధి, ఇవి. అది ఒక్కటి ఆ స్టేట్ ని మీరు గనక అనుభవించగలిగితే, ఎక్స్పీరియన్స్ చేస్తే ఇవన్నీ పోతాయి. అన్ని ఆ సునామీ వస్తే కొట్టకపోతాయి కదా, మనకి అంతవరకు కూడా మనకి ధైర్యం సరిపోదు. వీటిని దాటాలన్నా, వీటి నుంచి పక్కకు పోవాలన్నా అది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నాకెందుకు ఇంత ధైర్యం వచ్చింది, ఎంతమంది నన్ను ఎన్ని అంటారు, ఎన్ని, వేరేవాడైతే అసలు సూసైడ్ చేసుకొని తనను తాను అంతం చేసుకోవాల్సిందే. ఎందుకంటే అంత స్థిరత్వం, అంత జ్ఞానం, అవన్నీ. ఎందుకంటే వాళ్ళకి తప్పు లేదు, వాళ్ళకి తెలిసిందే అంతే. వాళ్ళని కూడా మనం ఎందుకంటే అంతకు మించి వాళ్ళకి తెలియదు కాబట్టి అంతవరకే ఆలోచించాలి. కాబట్టి ఆ కొలమానంతో మనల్ని కూడా పెడతారు.
మనం వాళ్ళతోటి యుద్ధం చేసి గెలవలేము. యుద్ధం చేయొద్దు, జస్ట్ తెలివిగా ఆ టయానికి అక్కడి వరకు వాళ్ళని సమాధాన పరిస్థితి సరిపోతుంది. తర్వాత మనం కానీ పరిచితే సమాధాన పరచాలి, లేకపోతే అక్కడి నుంచి లేకుంటే అక్కడ చేయాలంతే. మన దారి మనం. ఏదో అంటారు కదా, ఒక మంచి సాంగ్ ఉంటుంది కృష్ణది, నా దారి రహదారి ఎడారి, ఏదో సన్యాసం గురించి భలే ఉంటది. ఓకే. ఏంది, నేను తిండికి బికారి గాని ఇక్కడ మాత్రం నేను నవాబుని అని చెప్పి భలే ఉంటది. అది నాకు అంటే సడన్ గా ఐడియా రావట్లేదు. అంటే నీ బయట నుంచి వచ్చేది కాదు, నీ లోపలనే ఉంది. ఆ స్థితిని ఒక్కసారి నువ్వు అది ఆ రుచి నువ్వు ఒకసారి చూస్తే మొత్తం అసలు ఒరే ఇక్కడ పెట్టుకొని నువ్వు నీ కాడ నువ్వు నిధి మీద కూర్చొని నువ్వు బిచ్చం వెతుకుతున్నావు, చిప్పపు చేత పట్టుకొని నిధి మీద కూర్చొని నువ్వు బిచ్చం వెతుకుతున్నావు. ఒరే నిధి నా లోపలనే ఉంది అని ఒక్కసారి నీకు అర్థమవుతుంది ఆ స్టేట్ ని చూస్తే. అందుకే అంత ధైర్యం ఆటోమేటిక్ గా నీకు ధైర్యం రావాలి. చాలా మంది నన్ను అడుగుతుంది, మీరు ఉండగలుగుతున్నారు, మీరు ఎట్లా ఇది చేయగలుగుతున్నారు, మేము ఉండలేకపోతున్నాం కదంటే ఆ నిధి ఉందని నాకు నిధి నా దగ్గర దొరికింది. ఆ నిధితోటి నేను ఉన్నా, అందుకోసం నాకు ఆ నిధి మీ లోపలే ఉంది. ఆ నిధిని చూడండి. అది ఎప్పుడు చూస్తారంటే ఈ స్టేట్ లో, జీరో మైండ్ స్టేట్ లో తప్ప చూడలేరు. అది శూన్యం అనొచ్చు, అదే పరిపూర్ణం అనొచ్చు, అదే సంపూర్ణం అనొచ్చు, అదే పరమాత్మ అనొచ్చు, అదే అద్వైతం, అదే సమాధి అనొచ్చు, అదే పేర్లు ఏదన్నా ఎన్ని భాషలు ఎన్నైనా అన్ని పేర్లు ఉన్నాయి. కానీ ఆ స్థితి మాత్రం ఒకటే. ఆ స్థితి కోసమే ఇదంతా ఇంత ఉంది. ఆ స్థితిలోనే అంత సర్వం ఉంది. ఆ స్థితి కోసమే ఈ వేదాలు, ఈ గురువులు, ఈ యోగాలు, ధ్యానాలు అన్ని దానికోసమే. అది ఎక్కడుందంటే అది నీ లోపలనే ఉంది. నువ్వే అది, చివరికి నువ్వే అది. అవును. ఆ నువ్వే అది అనేది ఎప్పుడు నీకు ఆ రూఢి అవుతుంది, ఆ విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది అంటే ఈ గ్లిమ్స్ కలిగినప్పుడు. ఆ గ్లిమ్స్ మనకి డైలీ మనకి వస్తూనే ఉంటాయి, కానీ మనం గుర్తించే స్థితిలో ఉంది. ఇప్పుడు మనం డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు నువ్వెవరో ఏం తెలియదు, ఆ స్థితిలోనే ఉంటాం, ఆ మైండ్లెస్, ఆ ప్రజెంట్ లోనే ఉంటాం. కానీ ఆ ప్రజెంట్ అని మనకి ఒక దాన్ని గుర్తించేది ఏది, జ్ఞానం. ఆ గుర్తించేవాడు ఉండడు, ఎరుక ఉండదు, కాన్షియస్నెస్ ఉండదు. నువ్వు కాన్షియస్నెస్ తోటి నువ్వు ఆ గాఢ నిద్రలో ఉన్న స్థితిని కాన్షియస్ గా నువ్వు పట్టే, కాన్షియస్ గా నువ్వు ఫీల్ అయితే అదే అల్టిమేట్ తుర్యాస్థితి. ఆ తుర్యావస్థని నువ్వు జాగ్రత్త అంటే ఈ ప్రజెంట్ లో ఇప్పుడున్న ఈ దీంట్లోనే తుర్యావస్థను చూసి, తుర్యావస్థలో ఈ జాగ్రత్తని చూస్తే అన్ని అవస్థలో ఉండేది ఒకటే, అదే ప్రజెంట్, హియర్ అండ్ నౌ. ఆ హియర్ అండ్ నౌ ని ఇక్కడ ఉండి నువ్వు చూడగలగటమే ఆ ప్రజెంట్ లో ఉండటం. ఇక్కడ ఉండి అయినా చూడొచ్చు, డీప్ స్లీప్ లోనైనా చూడొచ్చు. దానికి కొంత సాధన అవసరం, కొంత జ్ఞానం అవసరం, ఒక గైడ్ అవసరం. తుర్యా స్థితిలో ఉన్నా, కోమాలో ఉన్నా కానీ, కోమాలో ఉంటే చచ్చినట్ట బతికినట్ట, ఒకవేళ చచ్చినట్టే, కానీ నీది గుండె కొట్టుకుంటుంటది, బ్రెయిన్ ఉంటది, అన్ని పనిచేస్తుంటాయి. కానీ నువ్వు బతుకున్నావు అని గుర్తించేవాడు ఎవడు? గుర్తించాలంటే ఒకడు కావాలి, ఆ గుర్తించేవాడే. నువ్వు చనిపోయినప్పుడు కూడా వాడు గుర్తిస్తాడు. నేను అట్లా గుర్తిస్తే చావు లేదు, చావు లేదు, ఆ స్టేట్ కి చావు లేదు, సాక్షిగా ఉంటాడు, చాటు లేదు, దానికి ఏది లేదు, చావు లేదు, పుట్టుక లేదు ఆ స్థితికి. ఆ స్థితిలోకి వస్తే అప్పుడు నువ్వు అనంతమైన సంపద నీ లోపలనే ఉంది, నీకు చావు పుట్టుకలకి అతీతమైన వాడి నువ్వు, అనంతం. అసలు ఎంత అంటే ఇంకా అది చెప్పలేం మాటల్లో, అంత విశ్వమే నువ్వు. అంత పవర్ వస్తుంది మన మైండ్కే. ఎంతో మన బ్రెయిన్కిలో 1,00,000 కోట్ల న్యూరాన్లు ఉంటే, ఆ 1,00,000 కోట్ల న్యూరాన్కి ఒక్కో న్యూరాన్కి ఒక్కో సూపర్ కంప్యూటర్ ఉన్నంత పవర్ ఉంటుంది. అంటే నీకు 1,00,000 సూపర్ కంప్యూటర్లకి మైండ్కే ఉంటే
ఇక మైండ్లెస్ స్టేట్, ఆ హియర్ అండ్ ఆ ప్రజెంట్ లోకి వెళ్తే, ఆ మైండ్ నుండి దాటితే ఇంకా అది నీ ఊహకు అందదు. ఇదేం ఊహకు అందదు ఈ మైండ్ పవర్. దీనికి మించి ఎంతో ఉంది అసలు. అంత దాన్ని పెట్టుకొని నువ్వు చిన్న దానికోసం అంటే అల్పంగా పరిగెత్తుతున్నావు, పరిమితం, లిమిటెడ్. నీకు రాకెట్ కున్నంత వేగం, స్పీడ్ ఉంటే నువ్వు ఎడ్ల బండిలో కూర్చొని ఇంకా అంతతోటే సరిపెట్టుకుంటున్నావు. అదే ఇంకా అంతకు మించి పోవట్లేదు. అక్కడ మనం ఎక్కడ స్టార్ట్ చేసినాం ఒకసారి చూసి, ఎక్కడ స్టార్ట్ చేసినాం స్వామి? అదే డ్యూటీ బౌండ్ నేచర్, కర్తవ్యం. అంటే డ్యూటీ బౌండ్ నేచర్ తోటి మన కొంప కొల్లేరు అవుతుంది. మన కొంప ముంచేది ఏంటంటే డ్యూటీ బౌండ్ నేచర్. అక్కడ దాన్ని పట్టుకున్నామంటే ఎద్దల బండిలోనే పోతుంది. దాంట్లో పట్టుకుంటే ఎడ్ల బండి కంటే ఎక్కువ ఏముండదు. ఎడ్ల బండి తోటే మనం ఒక గంటకి కొన్ని 3 లక్షల కిలోమీటర్ల వేగంతో, సెకండ్ కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్ళే స్పీడ్ ఉన్న మనము ఎడ్ల బండిలో కూర్చోబెడుతుంది. ఆ డ్యూటీ బౌండ్ నేచర్ ఇరికిస్తుంది, లిమిటెడ్ చేస్తుంది. ఎంత పవర్ ఉంటే, ఒక గుట్టని లేపేంత పవర్ మనకి ఉంటే, మనం ఆ రాయిని లేపటానికే మన జీవితాన్ని మొత్తం వ్యర్థం చేసుకొని దాంతో చచ్చిపోతుంది. ఇంత పవర్ ఉంది, అనంతమైన అసలు. అది ఒక్కసారి దాంట్లోకి వెళ్తే ఇక ఏమి నీకు నువ్వు చాలు. అసలు నువ్వు లేకున్నా ఒకటే, నువ్వు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అన్నంత నిండిపోతావు, నిండి పొంగి పొర్లిపోతుంది. అది నేను పొందిన తర్వాత అప్పుడు నాకు మనం చేయటం కాదు, మనకు ధైర్యం రావటం కాదు, మనం నిలబడటం కాదు, మనం ఎదగటం కాదు, అదే ఎదిగిస్తుంది, అదే గ్రిప్ లోకి తీసుకుంటది. ఒక్కసారి ఆ ఇంట్యూటివ్ అయిపోతావు, ఆ ఇంట్యూషన్ నీ లోకల్కి వస్తే అదే చూసుకుంటది. ఇక్కడ అదే యూనివర్స్ తో ట్యూన్ అవ్వాలి. ట్యూన్ అయితే కదా అదే ఇంట్యూషన్. యూనివర్స్ తో ట్యూన్ అవటమే ఇంట్యూషన్. ఆ ఇంట్యూషన్ అయిపోతే నువ్వే యూనివర్స్. ఇక నిన్ను చూసుకునేది ఎక్కడ? యూనివర్సే నువ్వు అవుతావు, నువ్వే యూనివర్స్ అవుతావు. ఇక నువ్వే అందరినీ చూసుకుంటావు. అందుకే కదా అట్లా స్థితి కలిగిన వాళ్ళు ఈ రమణ మహర్షి, ఈ మనం ఎన్లైటెడ్ అని చెప్పుకున్న అందరు కూడా. అందుకే వాళ్ళ దగ్గరికి విశ్వానికి ఎంత పవర్ ఉంటుందో వాళ్ళకు కూడా వాళ్ళే విశ్వం అయిపోయారు. కాబట్టి అందరూ అక్కడికే ఆకర్షింపబడతారు. వాళ్ళు చూస్తే ఒక పిచ్చి వాళ్ళలాగే కనిపిస్తారు రమణ మహర్షి. ఇప్పుడు మనం చూస్తే లోపలికి వెళ్ళిన దాకా తెలియదు. మీరు అన్నారు చూడండి, ఒక జ్ఞాని మాత్రమే గుర్తించగలుగుతారు. కొద్దిగా గొప్ప గుర్తించాలంటే నీ లోపల కూడా ఎంతో కొంత ఉండాలి. లేకుంటే నీకు అసలు ఏముందిరా పిచ్చోడు, తిక్కలోడు, బుడగోసి పెట్టుకుంటూ ఎవడు అసలు సెన్సిబుల్ లేదు ఈయనకి, ఏంది అది చూసే వాళ్ళు ఏమనుకుంటారు. ఆయన ఒకసారి అది కూడా పీకేసి పోయిందంట. పీకేసి పోతే స్వామి నీ దండం పెడతా, వద్దు నాయన అని ఇంకా తీసుకొచ్చి ఇది కూడా అవసరం లేదని తీసేసిండంట. అట్లా ఉంటది. అంటే అంత ఇప్పుడు మన మైండ్కే అంత పవర్ ఉంటే ఇక బియాండ్ మైండ్కి, ఆ మైండ్ వీళ్ళందరూ యోగులు మునులు ఏమంటారు, అసలు మైండ్ అనేది లేదంటారు. లేని దానికి అంత పవర్ ఉంటే అసలు ఉన్నదానికి ఎంత పవర్ ఉంటుంది. అవును, మైండ్ అనేది జస్ట్ నువ్వు ఉంటేనే థాట్. అవును, నువ్వు ఒకసారి ప్రజెంట్ లోకి వెళ్తే నువ్వే మాయమవుతావు. అంటే మాయమవుతావు అంటే చనిపోతావు అని కాదు, నువ్వు ఉంటావు కానీ నువ్వు లేని స్థితిని చూసుకోగలుగుతావు. నువ్వు అనంతమైపోతావు. అనంతం నువ్వు వేరు కాదనేది తెలుస్తుంది. అనంతమే నువ్వే. మనస్సు ఉంటే నీలో అనంతాన్ని చూడ. మనస్సు ఉంటేనే వాడు ఉన్నట్టు వాడికి తెలుస్తుంది. జీవుడు జగత్తు ఒక ఆలోచన, ఇదంతా కూడా మనం చూస్తే ఆ స్టార్ట్లెస్ ఎప్పుడు అవుతుందో ఆ మనస్సే ఆత్మ. మనస్సు అనేది వేరుగా లేదు. ఆత్మకి ఒక అతీంద్రియ శక్తి ఉంటుంది. మనస్సు అనేది చిన్న సెన్స్ మారి దాంట్లో అంతే. ఆత్మలో చిన్న సెన్స్ నువ్వు పట్టుకొని అదే నా జీవితం అనుకుని నువ్వు అక్కడ పడిపోతున్నావు. అనంతమైన వాడివి, సో లిమిటెడ్ కే పడిపోతున్నావు. ఆ లిమిటెడ్ లోనే నిన్ను అమాయశక్తి తిప్పుతూనే ఉంటుంది అంతే. అమ్మవారు చాలా శక్తి ఉంటది. అమ్మవారు చాలా శక్తి. అయ్యవారిని మనం చూడండి, అయ్యవారేమో ఈ ప్రజెంట్ మైండ్, ఈ స్టేట్ బియాండ్ మైండ్. అమ్మవారేమో
మైండ్ కనిపించే ఈ కోటాన కోట్ల చరాచర సృష్టి అంతా మొత్తం అమ్మవారు. ఆ సృష్టిలో కనిపించకుండా దాన్ని నడిపించే శక్తి అయ్యవారు. ఆ శక్తి ఉంది అని చెప్పేది కూడా అయ్యవారే. అయ్యవారు లేకపోతే అమ్మవారు లేరు అక్కడ. అవును, అమ్మవారు. త్రిపుర రహస్యం అంతా అదే కదా. అయ్యవారు లేకపోతే అమ్మవారు లేరంటే ఎలాగంటే నీకు ఆలోచన లేకపోతే అయ్యవారే ఉంటాడు నీలో. అయ్యవారే, నువ్వు అయ్యవారు అయిపోతావు. మైండ్ దాటితే అయ్యవారు అయిపోతావు. శివం. సో అయ్యవారు అమ్మవారు వేరు కాదా, ఇద్దరు ఏకం అయిపోతారు. ఆ శక్తిని వెనక్కి తీసుకుంటారు. ఆ శక్తిని వెనక్కి తీసుకుంటే ఆ ప్రజెంట్ హియర్ అండ్ నౌ, ఆ ప్రస్తుత స్థితిలో, ఆ ప్రజెంట్ స్థితిలో అయ్యవారు కాదు, అమ్మవారు కాదు. అయ్యవారు అమ్మవారు అదే అర్ధనారీశ్వర తత్వం. అర్ధనారీశ్వర తత్వమే ప్రజెంట్ లివింగ్, ప్రజెంట్ లో జీవించటం. అదే అద్వైతం, అదే పరబ్రహ్మం, అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్న మొత్తం కాన్సెప్ట్. ఆ ప్రజెంట్ లో జీవించే స్థితి. అది ఒక్కసారి ప్రజెంట్ లో జీవించటం నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తే నీ లోపలే ఉంది మొత్తం, అన్ని నీ లోపలే ఉంది. ఇక నీ సర్వం వర్తమానం అనేది జీవుడికి ప్రతిరోజు అనుభవంలో ఉన్నదే. ఎలాగంటే ఒక ఆలోచనకి మధ్య ఒక గ్యాప్ ఉంటది. గ్యాప్, ఆ గ్యాపే వర్తమానం. సో దాన్ని నువ్వు పరిశీలనగా, ఒక సాధనగా దాన్ని పరిశీలిస్తూ వెళ్తే, సో ఒక్కొక్క థాట్ అనేది తగ్గుతూ అది పెరుగుతుంది. ఆ వర్తమానం అనేది పెరుగుతూ వస్తుంది. సో దీన్నే సాధన అంటారు. ఆ వర్తమానం అనేది పెరుగుతూ ఉన్నప్పుడే నీకు అది టచ్ అవుతుంది. దాన్ని ఇప్పుడేమో థాట్స్ ఒకటి గ్యాప్ లేకుండా థాట్స్ వస్తున్నాయి, అప్పుడేమో కొంత గ్యాప్ ఏర్పడుతుంది. అదే ఆ స్థితి. ఆ స్థితిని ఇంకా పెంచుకుంటూ ఆ స్థితిలోనే ఉంటే అల్టిమేట్. సో దాన్ని పెంచుకునేదానికి నువ్వు ధ్యానం చేయాలి. దానికోసమే ఈ సాధన, యోగాలు. ధ్యానం చేసినప్పుడు నీకు అది టచ్ అవుతుంది, నువ్వు ఫీల్ అవుతావు, అనుభవానికి వస్తావు. అనుభవానికి వచ్చినప్పుడే నువ్వు నమ్ముతావు. అప్పుడు అనుభవంలోకి రాంది నువ్వు ఎక్స్పీరియన్స్ కూడా నమ్మవు. ఎవరు నమ్మరు. ఎక్స్పీరియన్స్, త్రో ఎక్స్పీరియన్స్ యు యాక్సెప్ట్, యు ట్రస్ట్. అదర్వైజ్ దెర్ ఈస్ నో బిలీఫ్. వాళ్ళది కూడా తప్పేం లేదు, ఎక్స్పీరియన్స్ లేకనే. అంతే, అనుభవం లేదు. ఆ ప్రజెంట్ స్థితిని, ఆ వర్తమానాన్ని అనుభవించలేకనే దాంట్లోనూ, పాస్ట్ లోనూ, ఫ్యూచర్ లోనూ చిక్కుకొని పోతుంది. దానికోసమే పరిగెడుతుంది. సో ఇది దానికోసమే జీవితాన్ని వ్యర్థం చేసుకుంటుంది. ఇది ఒక్కసారిగా వచ్చేది కాదు, సాధన. అంతే, డే బై డే చేస్తూ ఉండాలి. అది ప్రతిరోజు వచ్చేది కాదు, చేస్తే కూడా వచ్చేది కాదు, కొన్ని రోజులు చెయ్యాలి అనేది. అది ఎంత దగ్గర అంటే జస్ట్ నిన్ను నువ్వు క్లోజ్ చేసుకుంటే, నిన్ను నువ్వు షట్ డౌన్ చేసుకుంటే ఉండేది అదే. కానీ షట్ డౌన్ చేసుకోవటానికి ఎంత కష్టం. దానికోసం ఈ సాధన. అంటే దుకాణం అంతా తెరిచేసాడు కదా, దుకాణం తెరిచేసాడు కాబట్టి ఈజీగా మూయలేడు దుకాణాన్ని. ఎందుకంటే కానీ దుకాణాన్ని మూస్తే తెచ్చుకున్న సొమ్ములు, ఇవన్నీ సరుకులన్నీ ఉంటాయి, అవన్నీ అమ్మేస్తే గానీ బిజినెస్ మధ్యలో ఇరుక్కుపోయినాడు. ఒక్కసారి సామాన్లన్నీ ఖాళీ చేస్తే గానీ షట్ డౌన్ చేయలేరు వాస్తవానికి. అది సరుకులన్నీ అమ్మేసినప్పుడే నీకు ఆ షట్టర్ క్లోజ్ చేయగలుగుతావు, నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. తొందరగా సరుకుల్ని అమ్మేసాయి, సరుకుల్ని చేసేసి సేల్ చేసేసి షట్టర్ క్లోజ్ చేయండి, షట్ డౌన్ చేసేయండి. ఎంత తొందరగా అయితే అంత వరకు లేదు, శాంతి లేదు, ఏది లేదు. ఇంకొకటి ఏంటంటే మిత్రమా, నాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి కొన్ని ఉన్నాయి. అంటే ఈ పవర్ ఆఫ్ నౌ అని ఒక బుక్ ఉంటుంది, ఎకార్ట్ టోలే, వర్తమాన భవ్య అని తెలుగులో ఉంటుంది. దాంట్లో దీని గురించే ఉంటుంది మొత్తం బుక్. ఇంకొకటి ఓషోది హియర్ అండ్ నౌ, అది మొత్తం ఈ స్థితి గురించే చెప్తాను. ఓకే, అసలు అది ఒక విధంగా డెత్తే. మనం ఉంటేనే కదా మనం ఉన్నామని బ్రతుకు, మనం లేకుంటే డెత్. ఆ డెత్ గురించి హియర్ అండ్ నౌ అని చెప్పి, అసలు ఏంటి డెత్ అంటే
అది మళ్ళీ ఐ ఆమ్ దట్ కూడా అద్భుతమైన బుక్, నిసర్గ దత్. దాంట్లో కూడా మొత్తం ఇప్పుడు నేను ఇవన్నిటిని ఈజీ చేసి సింపుల్ గా చెప్పాను, ఎందుకంటే అవన్నీ నేను చదివాను, అది ఎక్స్పీరియన్స్ చేశాను. ఓకే, చాలా సింపుల్ గా ఏదో ఫిలాసఫీని అంతా సింపుల్ గా జస్ట్ ఒక పోయిటరీ లాగా సింపుల్ గా అట్టుపండి ఒలిచి చెప్పినట్టు. ఇంకొకటి ఏంటంటే బుక్ ఆఫ్ సీక్రెట్ అని ఉంటుంది, ఇంకా అది అల్టిమేట్ ఉంటుంది. దాంట్లో 112 ధ్యాన పద్ధతులు, 112 టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రజెంట్ లో ఉండటానికి, ఈ స్థితిని ఎక్స్పీరియన్స్ చేయడానికి 112 టెక్నిక్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం మళ్ళీ అవేవో దూరంగా ఏదో ఎక్కడో చేసేవి కాదు, మనం పొద్దున లేచి నైట్ పడుకునే వరకే ఆ 112 ఉంటాయి. లేచిన నిత్య జీవితంలో ఉంటాయి, ప్రతి రోజు అవి మనం చేస్తూనే ఉంటాం ఆ 112. కానీ గమనించం ఆ 112లో ఉన్న సైన్స్ ఏంటి, ఒక్కొక్క దాన్ని ఆ 112లో ఒక్కదాన్ని పట్టుకున్నా ఒక్కటి తరిస్తావు, నీ జన్మ నువ్వు ఆ స్థితికి చేరుకుంటావు. ఆ 112 ఎట్లా ఉంటాయంటే, ఎట్లా అది డిజైన్ చేయబడిందంటే, ప్రపంచంలో ఉన్న అందరికీ అందులో ఏదో ఒకటి సెట్ అవుతుంది. ఇంకా సెట్ కాకుండా ఉండటం, ఒక పిచ్చి వాడికి కూడా ఒక టెక్నిక్ ఉంది దాంట్లో, ఒక బిజినెస్ మైండ్ వానికి ఒక టెక్నిక్ ఉంది, ఒక లాజికల్ మైండ్ వానికి ఆ 112లో ఒకటి సెట్ చేయబడింది. ఒక క్రూరునికి, నీచునికి, ఒక దుర్మార్గుని కూడా ఒక టెక్నిక్ అందులో యాప్ట్ అయిపోతుంది. సో దాంట్లో ఒక 2-3 చెప్పండి. 2-3 అంటే, ఇప్పుడు మనం ఎక్కడికి పోయినా శ్వాస ద్వారా, శ్వాసకి సంబంధించిన కొన్ని టెక్నిక్స్ ఉంటాయి దాంట్లో. మన బ్యాక్ బోన్ కి సంబంధించిన, మనం ఇంతసేపు కూర్చున్నాం కదా, ఇప్పుడు నేను అది చేసా బ్యాక్ బోన్ కి సంబంధించి. చెప్పండి. అది అంటే నేను చేస్తూనే ఉంటా. నేను ఇట్లా కూర్చున్నానంటే, మనం ఎప్పుడైనా మన బ్యాక్ బోన్ కి, మన బ్రెయిన్ కి, మన బాడీకి కనెక్షన్ ఉంటుంది అన్నమాట, మన సెన్సెస్ కి అన్నిటికీ. బ్యాక్ బోన్ ఇట్లా ఉందనుకో, ఆటోమేటిక్ గా నువ్వు వీక్ అయిపోతావు. అది ఇట్లా పెట్టి చూడు, ఉట్టిగా పెట్టి చూడు, ఆటోమేటిక్ గా బ్రెయిన్ కి వేరే సిగ్నల్స్ ఉంటాయి. స్టిఫ్ గా ఉంటే ఇట్లా ఉన్నావు అనుకో, నువ్వు ఇది ప్రాక్టీస్ చేసినావు అనుకో, ఉట్టిగా నువ్వేం లేదు, ఏ మెడిటేషన్ అవసరం లేదు, ఏది లేదు, జస్ట్ ఇట్లా బ్యాక్ బోన్ ని కరెక్ట్ గా ఇట్లా ఉంచటం ప్రాక్టీస్ చేసి. అందుకే సిద్ధి, అది ఆసన సిద్ధి కోసం వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆసన సిద్ధి కలగాలంటారు. బ్యాక్ బోన్ ని నువ్వు ఇట్లా ఉంచగలిగితే దాంట్లో ఎంత సైన్స్ ఉంటుంది, ఎంతో ఉంటుంది అన్నమాట. ఉంటే నీకు ఆటోమేటిక్గా నీ థాట్స్ పోవు, నువ్వు స్థిరత్వం వస్తుంది. దీన్ని స్థిరంగా పెట్టు ఎప్పుడు. ఇట్లా ఇప్పుడు చూడండి, స్ట్రాంగ్గా ఉన్న పర్సన్స్ ఎప్పుడైనా ఇట్లా ఆ కళ్ళు సూటిగా ఉంటాయి, తీక్షణంగా ఉంటాయి, పవర్ఫుల్గా ఉంటుంది ఐస్. ఎప్పుడు ఒక వీక్ మైండ్ ఎప్పుడు కూడా ఏముంది ఇట్లా ఇట్లా వీక్ కళ్ళు చూస్తే తెలిసిపోతుంది, ఇది చూస్తే తెలిసిపోతుంది. ఉట్టి మనం కూర్చోవటంలో కూడా జస్ట్ ఇట్లా 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 కూర్చుంటే చాలు, మనకి ఆటోమేటిక్గా మనం స్ట్రాంగ్ అయిపోతుంది. సైకాలజీ అదే చెప్తుంది, స్పిరిచువాలిటీ అది ఎప్పుడో చెప్పింది మన యోగులు ముందు. అందుకే ఆసన సిద్ధి అదొకటి. ఇంకోటి ఏంటంటే బ్రీతింగ్ అసలు నువ్వు ఉన్నా లేకున్నా, నువ్వు పుట్టిన దగ్గర నుంచి, ఆ జీవి బయటకు వచ్చిన దగ్గర నుంచి, జీవి ఏర్పడిన దగ్గర నుంచి నువ్వు తను చాలించేంత వరకు బ్రీతింగ్. కానీ ఆ బ్రీతింగ్ లో ఎన్ని అద్భుతాలు ఉంటాయి, ఆ బ్రీతింగ్ తో ఎంత అద్భుతం సాధించవచ్చు, ఎంత మిరకిల్స్ చేయొచ్చు ఆ త్రో బ్రీతింగ్ ద్వారా. జస్ట్ ఏమీ లేదు దాంట్లో. బ్రీతింగ్ టెక్నిక్స్ ఒక 9 ఏమో ఉంటాయి, 6 or 9 ఉంటాయి. జస్ట్ మళ్ళీ అదేదో ఎక్కడో కూర్చొని చేసేవి కావు. జస్ట్ నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ ఉండి కూడా చేయొచ్చు. జస్ట్ బ్యాక్ బోన్ అయినా చేయొచ్చు, బ్రీతింగ్ అయినా. జస్ట్ అది నాలో భాగం అయిపోయినాయి అవన్నీ. ఒక ఎగ్జాంపుల్, అది ఒక చిన్నది చెప్తా. అది ఎంత అంటే, ఒక తుమ్ముని కూడా, తుమ్ము అయితే పుట్టిన ప్రతి జీవి ఎప్పుడో ఒకసారి తుమ్ముతుంది. ఒక తుమ్ముని కూడా నువ్వు ఆ స్థితిని చేరుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. సో దీన్ని బట్టి ఏమైనా అర్థమవుతుందంటే, దాంట్లో అన్నీ ఉన్నాయి. నువ్వు ఇప్పుడు సరే ఇదంటే ఇది ప్రాపంచికంలో ఉన్న వాళ్ళైతే సంసారం చేస్తారు కదా,
ఇప్పుడు భార్యతో కాపురం చేస్తాం కదా, భార్యతో ఇప్పుడు సంభోగం దానికి సంబంధించిన టెక్నిక్స్ కూడా ఉన్నాయి, భోగులకు కూడా ఉన్నాయి, యోగులకు కాదు భోగులకు కూడా. అసలు దాని అది ఎంత పవిత్రమైంది సంభోగం అనేది, అదొక భోగం, అదొక పవిత్రమైన కార్యాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నావు. దాని ద్వారా కూడా నువ్వు ఎన్లైటెడ్ కావచ్చు, దాని ద్వారా కూడా ఆ సిద్ధిని పొందవచ్చు, ఆ స్టేజ్ ఆ ప్రజెంట్ ని చేరుకోవచ్చు. అంత పవర్ దాంట్లో ఉంది. కానీ దాన్ని ఒట్టిదే మనం జస్ట్ అది ఒక రిలాక్సేషన్, ఏదో ఉమ్మూసి ఒక తుమ్మి రిలాక్స్ అయినట్టే దాన్ని కూడా అట్లనే ఒక రిలీజ్ కోసం, రిలీజ్ లో ఒక జస్ట్ అట్లా ఒక స్వాతంత్రం కోసం అంతే యూజ్ చేసుకుంటాం. కానీ దాంట్లో ఎంతో పవర్ ఉంది. ఆ తంత్ర టెక్నిక్స్ అన్ని కూడా తంత్ర మొత్తం ఈ వైపుగా బేస్ అయ్యి ఉంటుంది. దాంట్లో ఆ 112 పద్ధతుల్లో ప్రతి ఉన్నాయి. జస్ట్ పడుకొని చేసేవి కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఉట్టి అట్లా పడుకోవటం అయితే అందరు చేస్తారు కదా, ప్రతి వాడు కనీసం ఒక చేతగాని ఒక అది బాడీ మొత్తం ఇదైపోయిన వాళ్ళు కూడా పడుకొని కూడా నువ్వు ఆ స్థితిని పొందే టెక్నిక్స్ ఉన్నాయి దాంట్లో ఈజీగా, మళ్ళీ సైంటిఫిక్ గా. అది ఏమంటే విజ్ఞాన భైరవ తంత్ర. శివుడు పార్వతికి చెప్తాడు విషయం, అసలు ఏంటి ఇది, ఏంది ఈ విశ్వం ఏంది, ఈ సమాజం ఏంది, మనుషులు ఏంది, చావేంది, పుట్టుకేంది, అసలు ఏంది ఇదంతా, దీనికి వెనక ఏంది ముందు ఏంది, దీన్ని ఎవడు నడిపిస్తుండు, ఎవడన్నా నడిపిస్తుండా, లేకుంటే అసలు దానికల్లాదే నడుస్తుంది, అసలు ఇదంతా ఏందని శివుణ్ణి అడుగుతుంటుంది పార్వతి. అమ్మవారు అడుగుతుంటది అయ్యవారిని, అడుగుతుంటే అయ్యవారు స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఆయన ఏం చెప్పడు, టెస్టింగ్ అది చెప్తే ఏమవుతుందంటే ఫిలసాఫికల్ గా ఇట్లా చెప్పడు, ఇంకో ఇది చెయ్యి అంటాడు అని. ఇంకో ఇన్ని ఉన్నాయి దీంట్లో, ఏదైనా కానీ నువ్వు యూజ్ చేసుకో, ఏదొక్కటి నీకు సెట్ అవుతుందో చూసుకొని దాన్నే పట్టుకొని నువ్వు వెళ్ళిపోయినా ఈజీగా. అదేంటంటే ఈ యోగా ఇవన్నేమో, ఈ కుండలిని యాక్టివిటీ ఇవన్నేమో ఎదురీత, అదేమో జస్ట్ ఫ్లోతో పాటు ప్రవాహంతో పాటు అలా వెళ్తే అదే తీసుకెళ్తుంది గమ్యానికి. ఇదేమో ఎదిరిది, ఎవరో ఒకరు కోట్లలో ఒకరే సాధించగలుగుతారు, గమ్యాన్ని చేరుకోగలుగుతారు. ఫ్లోతో మాత్రం ఎవ్వడు ఫ్లోతో పాటు పోయినా అందరికీ అవకాశం ఉంటుంది. ఇది ఫ్లో. ఈ టెక్నిక్స్ అన్ని కూడా విజ్ఞాన్ భైరవ తంత్ర బుక్ ఆఫ్ సీక్రెట్స్, ఆ మిస్టరీని ఛేదించేందుకు 112 టెక్నిక్స్ ఉంటాయి దాంట్లో. అది నాకు నా జీవితం మారిపోయింది. అసలు నేను ఈ స్థాయిలో ఉండి ఇట్లా నిలబడగలిగి ఎన్ని వచ్చినా ఎదుర్కోగలుగుతున్నా అంటే అది నేను ఒక 17 ఏళ్ళు అయింది. అది అంటే దాంట్లో నేను అన్ని చదివి ఒక్కొక్కటి నేను ఎక్స్పీరియన్స్ చేశా. దాదాపుగా నాకు అన్నీ యాప్ట్ అయిపోయినాయి, అన్నీ నేను చేయగలను. కొన్ని మనకి ఎందుకంటే కొన్ని మనకి సెట్ కానీ ఉంటాయి, అట్లా మనము అది నాకు బాగా ఉపయోగపడింది. ఓకే, అత్యంత విలువైన సబ్జెక్ట్ ని చెప్పారు ఇంతసేపు. అట్లా ఇదేమో జ్ఞానపరంగా చెప్పాలంటే ఇట్లా. ఇప్పుడు మనం మళ్ళా అది మొత్తం కూడా అన్ని కూడా మనం మొదట మాట్లాడుకున్న ఆ ప్రజెంట్ లో జీవించడానికి, ఆ వర్తమానంలో ఉండటానికే ఇవన్నీ టెక్నిక్స్ కూడా. కాకుంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కో తీరుగుంటాడు, ఒక్కో వాసన ఉంటది, ఒక్కొక్క తత్వం ఉంటది, ఎవరెవరి వాసన ప్రకారం వాళ్ళు చేస్తారు, వాళ్ళకి అందరికీ సెట్ అవుతుంది దాంట్లో. ఆ బుక్ అద్భుతమైంది. ఆ బుక్ పేరు చెప్పండి. బుక్ ఆఫ్ సీక్రెట్స్ అని ఓషో స్పీచెస్. కాకుంటే అది బుక్ లాగా ఉంది, అది తెచ్చుకోవచ్చు. ఇంకా ఐఆమ్ దట్ చాలా ఉన్నాయి మనకి. కానీ అది చాలా ఈజీ చేస్తుంది స్పిరిచువాలిటీని, సైన్స్ ని, ఫిలాసఫీని, గందరగోళం లేకుండా ఈజీగా అరటిపండు ఒలిచి నీ నోట్లో పెట్టినంత ఈజీగా చేస్తుంది. సో ఈ అద్వైతాన్ని, ఫిలాసఫీని, ఆధ్యాత్మికతని చూడండి. అలా చూద్దాం. ఇదేమో ఈ వీడియో ఉంది మిత్రమా, ఉంది. వదిలేద్దాం, టైం ఎందుకు. అట్లా అదొక బుక్. ఇంకా యోగా మీద కూడా ఓషోవి వాల్యూమ్స్ ఉన్నాయి, ఒక 10 వాల్యూమ్స్ ఉంటాయి పతంజలి యోగ సూత్రాలు. అది ఎంత బాగుంటది అంటే సైంటిఫికల్ గా ఉంటుంది.
యోగా అంటే కూడా మనం ఏమనుకుంటాం అంటే మనకు ఒక 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 విధమైన ఒక ముద్రలో పడిపోయింది. యోగా అంటే ఇట్లా శరీరం కోసం. అసలు యోగా అంటే శరీర కదలికలే అనుకుంటా. శరీర కదలికలే, ఆసనాలే యోగా అనుకుంటారు. అది కాదు అసలు యోగా అంటే. యోగం అంటే ఏకత్వం. ఏకత్వం అంటే ఏంటి? ఇదే ఇప్పుడు నేను చెప్పిన ఈ స్థితి వర్తమానంలో ఉండటం. ఈ దీనికి కనెక్ట్ అవ్వటానికి టెక్నిక్స్ అవి కూడా. అదేమో ఎదురీత యోగం. ఈ తంత్ర ఇదేమో ప్రవాహంతో పాటు ఫ్లోతో పాటు. ఫ్లోది ఏంటంటే ఈజీగా అసలు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, దానికి సరెండర్ అయితే చాలు. అదేమో నువ్వు అందులో చాలా ఉంటాయి, హఠయోగం అని, క్రియలని, కుండలిని అని, అది అదో పెద్ద ప్రపంచం. కానీ ఇక్కడేమో ఇది కామన్ పీపుల్ కూడా, జస్ట్ కామన్ పీపుల్ అందరు సంసారం అయితే చేస్తారు కదా, భార్యాభర్తలు కలుస్తారు కదా, అది యూజ్ చేసుకున్న, అది కూడా దాంట్లో ఎంత గొప్ప కార్యము, ఎంత సైన్స్ ఉంది దాంట్లో, ఎంత ఎనర్జీ ఉంది, ఎంత పవిత్రమైంది, దాన్ని ఎంత దుర్వినియోగం చేస్తుంది. అదైతే ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టు, అదైతే ప్రతి జీవి చేస్తుంది కానీ దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే ఆ సంసారాన్ని, ఆ సంభోగాన్ని, ఆ సెక్స్ ని అద్భుతం. దానికి సంబంధించిన టెక్నిక్స్ కూడా ఉన్నాయి. అసలు ఏంటి నువ్వు దాన్ని, నీ మైండ్ లో ఉన్నది ఏంది, నువ్వు అనుకునేది ఏంది, నువ్వు చేసేది ఏంది, అసలు ఏంది, అద్భుతం. అసలు వీనికి వానికి అని లేదు, ప్రతి ఒక్కరికి దాంట్లో ఏదో ఒకటి మ్యాచ్ అవుతుంది, ఏదో ఒకటి ట్యూన్ అవుతుంది. ఆ ట్యూనింగ్ తోటి అసలైన ఆ స్టేట్ కి ట్యూన్ అయ్యేందుకు ఇన్ని టెక్నిక్స్. అట్లా అది బాగా ఉపయోగపడుతుంది. అలా ఏదైనా ఆ స్థితి కోసమే అందరి తాపత్రయం. కానీ అది ఎక్కడంటే అది దానికి అడ్డెవరు? నువ్వే అడ్డు తగులుతావు, మళ్ళా మనమే అడ్డు. నువ్వు పోతే అదే ఉండేది, నువ్వు పోతే అదే ఉండేది. జీవుడే అడ్డు, మైండే అడ్డు. ఒకసారి ఆ మైండ్ దాటి వెళ్తే ఉండేది అదే. అది ఎంత అంటే ఒక్క అడుగే వేస్తే మళ్ళీ దాన్ని తాటుని పట్టుకొని తాటితోటి వెళ్తే మళ్ళీ 70,000 థాట్స్, 70,000 ఇక అది అడుగులు పోతూనే ఉంటాయి, ఒకదానికి అట్లా వెళ్తూనే ఉంటుంది, ఎండ్లెస్. నువ్వు బియాండ్ థాట్ లోకి వచ్చి, బియాండ్ మైండ్ లోకి వచ్చి, ఆ హియర్ అండ్ నవ్ లోకి వస్తే రావటమే అయిపోతుంది. ఇంకా అంతే, అక్కడ సమయం లేదు. కానీ అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. అదే ఆ ఒక్క స్థితి అద్భుతాలు సృష్టిస్తుంది. అద్భుతం అది. ఆ స్థితి కోసమే ఈ యోగాచార్యులు, ఈ ఆధ్యాత్మికత, ఈ యోగము, ధ్యానము, ఈ ఆశ్రమాలు, ఈ గురువులు, ఈ లిటరేచరు, ఈ వేదాలు, ఉపనిషత్తులు, ఫిలాసఫీలు, సైకాలజీ అన్ని చెప్పేది ఆ స్థితి. అది ఎంత ఈజీనో, ట్యూన్ అయ్యి దానికి సరెండర్ అయితే అంత జస్ట్ సరెండర్ అవటమే అయిపోతుంది. పూర్తి టోటల్ సరెండర్ అయితే అయిపోతుంది. ఈ క్షణం కూడా పట్టదు. మళ్ళీ ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఫస్ట్ విశ్వాసం అది ఉండాలి. అది ఉంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోతుంది. దాన్ని ఏమన్నా నమ్మాలి. విశ్వాసం ఉంటే అది సరెండర్ అయితే జస్ట్ ఆ క్షణంలో అయిపోతుంది. కాకుంటే మాత్రం కోట్ల జన్మలు పట్టొచ్చు, చెప్పలేం. సరెండర్ అయితే మాత్రం దానికి అడ్డు ఏంటంటే ఈ డ్యూటీ బౌండేజ్, కర్తవ్యం పెట్టుకొని ఏదో సాధించాలి ఏదో అని బయలుదేరుతాం. నేను కర్తను అనుకున్నంత కాలం నువ్వు తిరుగుతూనే ఉంటావు జనన మన చక్రాలు. అవును, నేను కర్తను కాను అనుకున్నప్పుడే నువ్వు చెప్పిన జీరో మైండ్ స్టేట్ జీరో మైండ్ రుచి చూడగలుగుతావు, అది అయిపోగలుగుతావు. దాని గురించి మనం ఏం చెప్పకూడదు. ఆ స్టేట్ ఎవరికి వారే అనుభవించనంత కాలం నమ్మలేము, ఇంకా మనకి ధైర్యం కూడా రాదు. అనుభవిస్తే ఇక మనం ఏం చేయాల్సిన అదే చేస్తుంది, అదే చూసుకుంటది, అదే నిలబెడుతుంది, అదే రప్పిస్తుంది, అదే కలపాల్సిన వాళ్ళని కలుపుతుంది, తీసేయాల్సిన వాళ్ళని తీసేస్తుంది, ఎక్కడికి పోవాలనో అక్కడికి పంపిస్తుంది, ఎవరు రావాలనో ఏది కావాలనో ఆ టోటల్ అదే చూసుకుంటుంది. ఎందుకంటే అది అనంతంలో అన్నీ ఉంటాయి, అవును, సర్వం అదే. కాబట్టి సర్వం నీతో ఉంటే
ఇక నీకు వేరే ఏమో అవసరం. ఆ స్థితిలోనే అంతా ఉంది. ఆ స్థితి కోసమే ఇదంతా. ఆ స్థితిని అద్భుతంగా ఈజీగా సైంటిఫిక్ గా చెప్పిన బుక్ ఇది. నేను అసలు నా టోటల్ లైఫ్ చేంజ్ అయిపోయింది. ఆయన ఓషో ఎంత చదివిండో తెలుసా? ఓషో గురించి చిన్న ఓషో లిటరల్ గా అంటే 3 లక్షల బుక్స్ ఏమో చదివింది ఓషో. 3 లక్షల బుక్స్. ఎంత జ్ఞానం అంటే మళ్ళా ఆ ఓన్లీ జ్ఞానమే కాదు, సిద్ధి పొందిండు. అంటే ఎక్స్పీరియన్స్ చేసిండు. 3 లక్షల బుక్స్ అసలు మామూలుగా మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఏమి కాలకృత్యాలు తీర్చుకోకుండా అట్లా పెట్టినా మనం చదవలేము. కనీసం ఒక కొన్ని వేలు కూడా చదవలేము. అదేంటంటే ఆయన ఆ స్టేట్ లో అది వేరే. మళ్ళీ ఇంకా ఆ స్థితి వేరే, దాని లెక్కలు వేరే, దాని పవర్ వేరే. అది వేరే. ఇంకా అది మిస్టరీ. ఇంకా దాన్ని ఎక్కువ చెప్పలేము. అది అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది. అట్లా ఆయన అంత చదివిండు, అన్ని చదివిండు విస్తృత. ఆ ఆశ్రమంలో పూణేలో ఉంటుంది. దాంట్లో ఆయన చదివిన బుక్స్ ఆ లైబ్రరీ ఉంటుంది. దాంట్లో ఏ బుక్ తీసినా ఆయన సైన్, ఆయన అండర్లైన్ అన్ని ఉంటాయి. అసలు ఒక మనిషికి సాధ్యమైందా అన్ని లక్షల బుక్స్ చదవడం? అంత చదివి దాన్ని అంత విస్తృతమైన ఆ నాలెడ్జ్, ఆ సైంటిఫిక్ అప్రోచ్, ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్. ఆయన ఒక ఫిలాసఫీ ప్రొఫెసర్. అంత ఉంది కాబట్టి ఆయన అంత ఈజీగా చెప్పగలిగింది దాన్ని. అట్లా అందుకే అది అంత ఉపయోగపడుతుంది. అలా అది స్వామి. ఇక చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఇట్లా ఇప్పుడు దీంట్లో మీది కొద్దిగా కంక్లూడ్ చేసింది. నాకు ఇక్కడికి వచ్చాక ఏమనిపించిందంటే ఏం మాట్లాడకూడదు అనిపించింది అంతే. ఆ స్టేట్ ని సహజంగా ఏదన్నా మాట్లాడితే సో నన్ను నేను దూరం చేసుకున్నట్టు. అది డిఫాల్ట్ గా బై డిఫాల్ట్ గా ఉండడం అంతే, ఏం లేదు. ఇంకేం మాట్లాడినా కానీ దానికి దూరం అవడమే అంతే. అంతే అంతే, మాటలు లేవు. అది ఉన్న నేను ఎంత అదృష్టవంతుని, ఎంత సంపదవంతుని. ఎంతో కోటీశ్వరుడు. ఆ కోటీశ్వరుడు అని కూడా చెప్పలేము, అనంతమైంది, దాంతో పోల్చలేము. సో దాన్ని అనుభవించే వాళ్ళకి అది అర్థమవుతుంది. బాహ్యంగా దాన్ని వర్ణిస్తాయేమంటే దాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది. అది అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఎందుకు మిస్ అవుతున్నారు, ఎందుకు ఎక్కడంటే సత్సంగం కరువైంది. అవును, మొత్తం దుస్సంగత్యం, బాహ్యం అంతా అది, ప్రపంచం మొత్తం దుస్సంగత్యం. అంత ఎక్కడ పోయినా వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇక ఆ థాట్ నుంచి బయటపడలేదు. అన్ని అవే థాట్స్, అవే వాటి కోసం ప్రయత్నం, వాటి కోసం. ఇక్కడ సత్సంగంలోనే ఇక్కడ ఆగిపోతుంది, ఆ స్థితిని పొందగలుగుతాం. అదే దాని సత్సంగం వల్ల ఏమంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలముక్తం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే సత్సంగం నువ్వు ఎప్పుడు ఆగుతావు? సత్సంగత్వే నిస్సంగత్వం. అంటే నిస్సంగత్వం అంటే దేంతో నీకు కలవు, ఇంకా వైరాగ్యం. నిస్సంగత్వే నిర్మోహత్వం, దేని మీద మోహం ఉండదు, రాగద్వేషాలు బియాండ్. నిర్మోహత్వే నిశ్చలతత్వం, అప్పుడు నువ్వు స్థిరవసం. ఇప్పుడు మీరున్న స్థితి ఉంది, అది నిశ్చలతత్వం. నిశ్చలతత్వే జీవన్ముక్తి. అలా ఉంటే దాంట్లోనే ఉండిపోతే. సో దీన్ని మన అద్వైత పరిభాషలో కూడా నిధిధ్యాసన అంటారు. సో నిధిధ్యాసన సిద్ధికి మధ్య ఒక పొర, అంతే, ఇంకేం లేదు. సో దీనిలో నువ్వు కంటిన్యూ అవుతూ పోతూ ఉంటే ఇప్పుడున్న మన స్థితి ఉంది, నా స్థితి, దీంట్లో అలాగా నిలబడగలిగితే. ఇప్పుడు ఏంటంటే మనం ఎంత లేదన్నా మనం సొసైటీలో ఉంటాం కదా, సొసైటీ నుంచి మనం కాపాడుకోవటానికే మన ఎనర్జీ ప్రొటెక్షన్ సరిపోతుంది. అది దాన్ని మించి మళ్ళీ ఇంత బియాండ్ గా 360 degrees చూసి ఇట్లా ఆలోచించాలంటే ఎంతో ఉంటే తప్పించి నువ్వు నిలబడలేవు. అవును. ఇప్పుడు ఎందుకు బుద్ధుడు అన్ని వదిలేసిపోయిందంటే ఏకాంతం ఖచ్చితంగా కావాల్సిందే. కొంతకాలం అది లేనిది మొత్తం దాంతోటే నిండిపోయి అసలు దాంట్లోనే మునిగిపోయి ఉంటుంది. ఇప్పుడు మీకు తేడా తెలవట్లే? తెలుసు, ఇక్కడికి వచ్చినాక తేడా ఉంది. అదే కదా చెప్తున్నాను.
ఆ ఏకాంతం అనేది ఇక్కడ నాకు దొరికింది. అది ఇక్కడ నువ్వు నేను ఉన్నాం, ఇక్కడ ఇద్దరు ఉన్నారని నేను అనుకోలేదు. సో ఉండడం అంతే, ఉండటంలో ఉన్నాం అంతే, ఆ ప్రజెంట్ మైండ్. సో అదే నిధిధ్యాస. ఇది ఎన్ని రోజులు అవుతుంది, ఎప్పుడు అవుతుంది అనేది అది చెప్పలేము. అది ఇంకా దాని గురించి ఆలోచన వద్దు, అది కూడా ఒక ఆలోచన అవుతుంది. అది కూడా మళ్ళీ ఒక ఆలోచన థాట్ అవుతుంది. థాటే వద్దని చెప్తారు. జస్ట్ ఉండు అంతే, ఉండటంలో ఉంటే జస్ట్ సరెండర్ ఈజ్ ద కీ. ఆ కీ ఓపెన్ అయిపోతుంది. కీ ఓపెన్ అయితే ఆటోమేటిక్ గా నీకు నువ్వే అది, అదే నువ్వు. టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అంతే. టికెట్ కన్ఫర్మ్ అయిందంటే ఇంకా జర్నీ ఉంటది. జర్నీ గురించి నీకు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ కీ ఏంటంటే సరెండర్. ఆ సరెండర్ ఎప్పుడు వస్తుందంటే పూర్తి విశ్వాసం. అది ఇవన్నిటికీ అడ్డు ఏంటంటే డ్యూటీ బౌండ్ నేచర్. ఆ డ్యూటీ బౌండ్ నేచర్ ఎప్పుడు పోతుందంటే ఈ ఎక్స్పీరియన్స్ కొంత జరిగితే అదే తీసేస్తుంది. మనం ఏమి చేయలేం. మనం అనుకుంటాం నేను ఇది చేస్తున్నా, ఇది నువ్వు చేయటం కాదు, నీ ద్వారా జరిపించబడుతుంది. నువ్వు ఆ పక్వానికి వచ్చి ఒక పనిముట్టు అంతే. అక్కడ నీ దగ్గర చేపించేది ఒక జ్ఞానము, ఒక శక్తి. ఆ రెండే పని చేస్తుంది. జీవుడు ఏమనుకుంటాడు, నేను చేస్తున్నానని అహంకారంతో అవన్నీ చేస్తుంటాడు. సో దాంట్లో ఒకటి సక్సెస్ అవ్వచ్చు, ఒకటి ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఇలాగే జరుగుతూ ఉంటుంది. సక్సెస్ అయినా ఆ రెండు కూడా వేస్టే. నాకు తెలిసి కాదు, మొన్న వాస్తవం తాకి ఆ రెండింటిని కూడా వదిలేసి నీ వెనకాల ఏది చేపిస్తుందో దానికి సరెండర్ అయితే అది చేస్తుంది. అప్పుడు పరిపూర్ణంగా నువ్వు అనుకున్న దాన్ని, మానవ జన్మ తీసుకున్నందుకు దాని పరమార్థం నెరవేరుతుంది. అంతవరకు జన్మ చక్రాల్లో తిరుగుతూనే ఉండాలి, రథ చక్రాల కింద నలుగుతూనే ఉండాలి. అంతే మామూలుగా. అది సరెండర్, విశ్వాసమే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. అది తప్ప ఇంకా వేరేది ఏం లేదు. అసలు ప్రేమే అల్టిమేట్ విశ్వాసం. థ్యాంక్ యూ ఓకే. ఆల్